మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జన్మజాతక చక్రంలో భాగ్యాధిపతి ఇచ్చే రహస్యమైన ధనయోగాలు ఎట్లా ఉంటాయి? ప్రతి జన్మజాతక చక్రం ఎవరిదైనా సరే చూసినప్పుడు గ్రహాల స్థితి ఎలా ఉంది, ముఖ్యంగా భాగ్యాధిపతి ఎలా ఉన్నారనేది ఫస్ట్ చూసుకుంటాం. ఎందుకు భాగ్యాధిపతి? భాగ్యాధిపతి అంటే అదృష్టం, భాగ్యాన్ని ఇస్తారు. ఎవరికైనా భాగ్యాధిపతి లగ్నం నుండి, భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి, మేష లగ్నానికి గురుగ్రహం అవుతారు, వృషభ లగ్నానికి శని భగవానుడు, మిథున లగ్నానికి శని భగవానుడు, కర్కాటక లగ్నానికి గురుడు, సింహ లగ్నానికి కుజగ్రహం, కన్యా లగ్నానికి శుక్రగ్రహం, తులా లగ్నానికి బుధగ్రహం, వృశ్చిక లగ్నానికి చంద్రగ్రహం, ధనస్సు లగ్నానికి రవిగ్రహం, మకర లగ్నానికి బుధగ్రహం, కుంభ లగ్నానికి శుక్రగ్రహం, మీన లగ్నానికి కుజగ్రహం భాగ్యాధిపతి. ఫస్ట్ భాగ్యాధిపతి స్వక్షేత్రాల్లో ఉన్న, ఉచ్చక్షేత్రంలో ఉన్న 100% భాగ్యవంతులు. ఇదే భాగ్యాధిపతి నవాంశలో కూడా స్వనవాంశ ఉచ్చ పొందిన లేదు, భాగ్యాధిపతి రాశి చక్రంలో ఏ రాశిలో ఉన్నా నవాంశలో స్వనవాంశ ఉన్న, ఉచ్చ పొందిన లేదు, భాగ్యాధిపతి రాశి చక్రంలో ఏ రాశిలో ఉన్నా అదే రాశిలో, ఇది వర్గోత్తమం, అదే రాశిలో నవాంశలో ఉన్న అది ఒక 50%, మిగతావన్నీ 100. ఇంకా 5 భాగ్యాధిపతి, మీ భాగ్యాధిపతి ఎవరో ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడి నుండి ఆయన కారకా ప్లేస్లో గ్రహాలు ఉంటే అవి భాగ్య యోగాన్ని ఇస్తాయి. ఇది ఎలా తెలుసుకుందాం? ఇప్పుడు తులాలగ్న జాతకులు భాగ్యాధిపతి స్వక్షేత్రంలో ఉన్నారు అంటే 100% భాగ్యవంతులు వీళ్ళు. ఇంకపోతే ఈ బుధుడు నుండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10వ స్థానంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహము బుధుడిచ్చే యోగాలు ఆ గ్రహ దశలో కూడా వస్తాయి. ఎందుకంటే భాగ్యాధిపతి ఉన్న ప్లేస్ నుంచి ఆయన కారకా ప్లేస్లో గ్రహం ఉన్నప్పుడు. ఇప్పుడు మీన లగ్నం తీసుకుందాం. భాగ్యాధిపతి కుజుడు కదా, ఈయన వచ్చి మిథున రాశిలో ఉన్నారనుకుందాం. భాగ్యాధిపతి వచ్చి మిథున రాశిలో ఉన్నారు. ఇక్కడి నుంచి 1, 2, 3 సింహరాశిలో కానీ తులారాశిలో కానీ 1, 2, 3, 4, 5, 6 సారీ తులారాశి కాదు, వృశ్చిక రాశిలో కానీ ఉంటే గ్రహాలు ఉండాలండి. ఆ గ్రహాలు భాగ్యాధిపతి ఇచ్చే యోగాలు వస్తాయి. ఎందుకంటే భాగ్యాధిపతి ఉన్న దగ్గర నుంచి ఆయన కారకా ప్లేసుల్లో గ్రహాలు ఉంటే అవి మీకు భాగ్యయోగాలను ఇస్తాయి. కుంభలగ్న జాతకులు శుక్రుడు సొంత ఇంట్లో ఉన్నారు. మరి స్థిర లగ్నాలకి బాధకుడు కదండి. స్థిర లగ్నాలకి బాధకుడు అయినప్పటికీ భాగ్యాధిపతే కాబట్టి ఆయన 100% యోగాన్ని ఇస్తారు. బాధన కలిగించినప్పటికీ యోగాన్ని ఇస్తారు, పూర్తిగా బాధనైతే ఇవ్వరు.
అట్లాగే ఈ శుక్రుడికి సప్తమంలో, అంటే ఎక్కడ, ఇదే కుంభలగ్నానికి సప్తమంలో గ్రహాలు ఉంటే మీ జాతకంలో శుక్రుడికి, ఆ గ్రహాలు కూడా శుక్రుడు ఇచ్చే ఫలితాలు అందుకుంటారు. ఇప్పుడు మేషలగ్న జాతకులు, భాగ్యాధిపతి గురుడు వచ్చి 2లో ఉన్నారు, అంటే తన కారకా ప్లేస్లో. అప్పుడు గురుడి నుంచి 2, గురుడి నుంచి 5, గురుడి నుంచి 1 2 3 4 5 6 7 8 9 మకర రాశిలో ఉన్న గ్రహాలు గురుడిచ్చే యోగాలు అందుకుంటారు. అదే భాగ్యాధిపతి రవి అయితే ఎవరికి అవుతారు? భాగ్యాధిపతి రవి ధనస్సు లగ్నానికి అవుతారు. 9 మీకు రవి ఎక్కడుంటారో ఆయనతో ఏదైనా గ్రహాలు కలిసి ఉంటే 100% ఆ గ్రహ దశలు యోగాన్ని అందుకుంటాయి. అట్లాగే ప్రతి ఒక్కరికి గురుగ్రహం భాగ్యాధిపతి. ఈ భూమి మీద ఉన్న వారందరికీ భాగ్యాధిపతి కాలపురుషుని చక్రం తీసుకుంటే గురుగ్రహం మీ గురుగ్రహం ఏ రాశిలో ఉన్నప్పటికీ గురు నుండి 2 5 9 11లో గ్రహాలు యోగాన్ని ఇస్తాయి. ఆ టైంలో గురుడు గోచారంలో ఆ గ్రహాల మీదకి వచ్చినప్పుడు యోగాన్ని ఇస్తాయి. అట్లాగే ఎందుకంటే మనం భాగ్యాధిపతికి కారకా ప్లేస్ చెప్పుకున్నాం కాబట్టి, గురుడికి కారకా ప్లేస్ లో ఎవరికైనా గురుడి నుంచి 2 5 9 11లో గ్రహాలు ఉండి ఆ గ్రహాలు కూడా మీకు భాగ్యాధిపతి అయితే వెరీ వెరీ గుడ్. చూడండి, ప్రతి ఒక్కరికి గురుడు ఏదో ఒక రాశిలో ఉంటారు. అక్కడి నుంచి 2 5 9 11 స్థానాల్లో మీ భాగ్యాధిపతి ఉన్న వెరీ గుడ్, గురుడు కాకుండా అండి. అట్లాగే ఈ 2 5 9 11 స్థానంలో ఉన్న గ్రహాల మీదకి గురు దృష్టి కానీ, అంటే గురువు నుంచి 2 5 9 11 గురువు ఆ గ్రహం మీదకి వచ్చి ఉన్నప్పుడు కానీ భాగ్యయోగాలు కలుగుతాయి. ఇప్పుడు గురుడు గోచారంలో కర్కాటక రాశిలోకి వచ్చారు. ఇప్పుడు ఉచ్చ పొంది ఉన్నారు. అట్లాగే ఈ ఉచ్చ పొంది గురుడు మీకు 2 5 9 11 స్థానాల్లో ఏదైనా గ్రహం ఉండి ఆ దశ జరుగుతూ ఉంటే, ఇది సహజ భాగ్యకారకుడు కదా గురువు, సహజ భాగ్యకారకుడు గురువు ఉచ్చ పొంది ఉన్నారు. ఈ టైంలో మీ జాతకంలో 2వ స్థానంలో 5వ స్థానంలో 9వ స్థానంలో 11వ స్థానంలో గ్రహాలు ఉండి ఆ గ్రహంని గురు దృష్టి ఏర్పడితే మీకు ఏ స్థానం అయిందో ఆ స్థానం తాలూకా ఇబ్బందులన్నీ తొలగి చాలా బాగుంటాయి. ఇప్పుడు గురుడు ఉచ్చలో ఉన్నప్పుడు, అందుకని మీ జన్మ జాతకంలో భాగ్యాధిపతి ఇచ్చే రహస్య యోగాలు ఎలా ఉంటాయంటే, ఆయన స్వ ఉచ్చ క్షేత్రాల్లో ఉంటే మంచిది. అట్లాగే నవాంశలో కూడా అంతే. అలాగే ఏ రాశిలో ఉన్నారో ఆ నవాంశ పొందిన స్వ ఉచ్చ నవాంశ పొందిన మంచిది. అలాగే భాగ్యాధిపతి ఏ రాశిలో ఉన్నారో అదే రాశిలో నవాంశలో ఉంటే వర్గోత్వం, ఇది కూడా వర్తిస్తుంది. భాగ్యాధిపతి ఎవరో ఆయన కారకా ప్లేసుల్లో గ్రహాలు ఉండాలి మీ జన్మజాతకం. శుక్రుడు అనుకోండి, శుక్రుడికి సప్తం. కుజుడు అనుకోండి 3 6, బుధుడు అనుకోండి బుధుడి నుంచి 10, అంటే మీ భాగ్యాధిపతి బుధుడు అయినప్పుడు. తర్వాత శని భగవానుడు అంటే భాగ్యాధిపతి, మీ శని ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి
8, 12లో గ్రహాలు భాగ్యాధిపతి శని అయినప్పుడు మీ శని భగవానుడికి ఎక్కడ ఉంటారో ఆయన నుంచి 8, 12లో గ్రహాలు ఉండాలి. ఉన్నట్లయితే అవి శని భగవానుడు భాగ్యాన్ని ఇచ్చే అదృష్టాలు అందుకుంటారు. అట్లాగే గురుగ్రహం మీ భాగ్యాధిపతి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. గురుగ్రహం భాగ్యాధిపతి కాకుండా వేరే ఏ గ్రహానికి భాగ్యాధిపత్యం వచ్చిందో గురుగ్రహం భాగ్యాధిపతి ఒకరికి ఒకరు పరివర్తన ఉన్నా లేదా మీ భాగ్యాధిపతి ఎవరో ఆయన గురు నక్షత్రంలో ఉండి మీ భాగ్యాధిపతి గురు నక్షత్రంలో ఉండి భాగ్యాధిపతి నక్షత్రంలో గురువు ఉండి, చూడండి ఇదే కుంభలగ్న జాతకులు శుక్రగ్రహం తులారాశిలో ఉన్నప్పుడు విశాఖలో ఉండి ఈయన భాగ్యాధిపతి అయ్యారు కదా. గురువు శుక్రుడి యొక్క స్థానమైన సప్తమంలో ఉండి, చూడండి గురువు ఇక్కడ బొబ్బా నక్షత్రం ఉంటుంది. ఇది మంచి పరివర్తన యోగం. ఎట్లా చెప్ప గురువు సహజ భాగ్య శుక్రుడు తన స్వక్షేత్రంలో కుంభలగ్నానికి భాగ్యస్థానంలో ఉన్నారు. ఇది కాలపురుషుని కుండల చక్రంలో భాగ్యస్థానం గురుడిది. అంటే గురు కారక ప్లేస్ లో శుక్రగ్రహం ఉన్నాడు. ఇది భాగ్యస్థానమే. శుక్రుడు కారక ప్లేస్ ఏది? 7th ప్లేస్. ఇందులో గురువు ఉండి ఇక్కడ శుక్రుడు నక్షత్రంలో పొబ్బలో ఉండి, అలాగే శుక్రుడు కూడా భాగ్యంలో ఉండి గురు నక్షత్రంలో శుక్రుడు ఉండడం, ఇది అత్యంత భాగ్యయోగం అండి. వీళ్ళు అయితే అంత సులువుగా ఏమి రావు. వీళ్ళు చాలా కష్టపడి సంపాదించి పేరు ప్రతిష్టలు అన్నీ కూడా నెలకొల్పుకుంటారు. జీవితంలో అన్నీ సాధిస్తారు. ఇట్లాగా ఉంటాయి. అంటే గురువునితో భాగ్యాధిపతి పరివర్తన చెందిన, గురు నక్షత్రంతో భాగ్యాధిపతి పరివర్తన చెందిన, అట్లాగే గురువు నుండి మీ భాగ్యాధిపతి 2, 5, 9, 11లో ఉన్న, ఇది కాలపురుషుని చక్ర ప్రకారం. అట్లా కాకుండా మీ భాగ్యాధిపతి ఎవరైనా సరే ఆయన ఎక్కడ ఉన్నారో ఆయన కారకా ప్లేసుల్లో, ఇప్పుడు కుజుడు అనుకున్నాం, కుజుడి నుంచి 3, 6లో గ్రహాలు, మీ భాగ్యాధిపతి కుజగ్రహం అయినప్పుడు కుజుడి నుంచి 3, 6 స్థానాల్లో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహ దశలు యోగాన్ని ఇస్తాయి. శని భగవానుడు భాగ్యాధిపతి ఎవరికి అవుతారు? వృషభ లగ్నానికి, మిథున లగ్నానికి శని భగవానుడు భాగ్యాధిపతి. అప్పుడు శనికి 8లో, శనికి 12లో మీ జన్మజాతక చక్రంలో గ్రహాలు ఉంటే అవి భాగ్యయోగాలు ఇస్తాయి. ఈ విధంగా ఉంటాయి. మరి గురుడైతే, మీ భాగ్యాధిపతి గురుడైతే గురుగ్రహం ఏ రాశిలో ఉన్నారో అక్కడ నుండి 2, 5, 9, 11లో గ్రహాలు ఉండాలి. ఉంటే ఆ గ్రహ దశలు యోగాన్ని ఇస్తాయి. బుధుడైతే, మీ భాగ్యాధిపతి బుధుడే అయితే బుధుడి నుంచి 10లో ఉండాలి గ్రహాలు. ఇలా ఉండి ఇది ఒక యోగం. అలా కాకుండా భాగ్యాధిపతి ఉచ్చక్షేత్రాల్లో ఉండి అక్కడి నుంచి ఇప్పుడు చెప్పిన విధంగా గ్రహాలు ఉంటే మరి కొంచెం బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా భాగ్యాధిపతి ఇచ్చే రహస్య ధన యోగాలండి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.